ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు నుంచి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీస్ పరిధిలో ఉన్నటువంటి ఈ జాబ్స్ గురించి మీరు టోటల్ డీటెయిల్స్ అయితే చూడండి. దీనికి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 24,280 రూపీస్ నుంచి 72,850 వరకు శాలరీ అనేటువంటిది అయితే ఉంటుంది. దీనికి మీరు అప్లై చేసుకోవడానికి డేట్స్ కనుక చూస్తే 3 మార్చ్ 2022 నుంచి 4 ఏప్రిల్ 2022 వరకు ఆన్లైన్ లింక్ అనేటువంటిది యాక్టివ్లో ఉంటుందన్నమాట. మీరు ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేరే మోడ్లో కూడా మీరు అదే అప్లై చేయడానికి అవకాశం లేదు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అంటే తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యొక్క అఫీషియల్ సైట్స్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. tshc.gov.in అనేటువంటి తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి దానికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా districts.ecourts.gov.in/తెలంగాణ అనేటువంటి సైట్కి కూడా మీరు వెళ్ళి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివన్నీ తెలుసుకొని అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ వేకెన్సీస్ ఇన్ ఆదిలాబాద్ జ్యుడిషియరీ కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 12 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మీకు వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అవి కూడా స్లోగా చెప్తాను, ఒకసారి అయితే చూడండి. ఓసీకి 5 అయితే ఉన్నాయి, 2 జనరల్, 1 ఉమెన్, ఒకటి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్, ఒకటి వచ్చేసి ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనమాట. తర్వాత ఓసీ బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ వాళ్ళకి వచ్చేసి 1 ఉందన్నమాట, అది కూడా ఉమెన్కి. బీసీఏ 1 ఉమెన్కి, బీసీబీ వచ్చేసి ఉమెన్కి 1 ఉంది, బీసీసీ నార్మల్ కేటగిరీలో 1 ఉంది, ఎస్సీకి 2, ఎస్టీకి 1 వేకెన్సీ ఉందన్నమాట. ఓవరాల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆదిలాబాద్లో. ఖమ్మంలో కనుక మీరు చూస్తే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓసీ 3, తర్వాత బీసీఏ 2 వేకెన్సీస్, ఎస్సీ వచ్చేసి ఉమెన్కి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మీరైతే ఇప్పుడు చూసి చెప్పాను కదా మీరు ఎట్లా మీ యొక్క కమ్యూనిటీ వేకెన్సీస్ ఎలా చూసుకోవాలనేటువంటిది. ఇప్పుడు నేను టోటల్ వేకెన్సీస్ అయితే చెప్తాను, మీరైతే ఒకసారి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. కరీంనగర్ డిస్టిక్లో వచ్చేసి మీకు 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మహబూబాబాద్ నగర్ వచ్చేసి 5 వేకెన్సీస్, మెదక్ డిస్టిక్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత నిజామాబాద్ 2 వేకెన్సీలు, నల్గొండ డిస్టిక్లో వచ్చేసరికి మీకు 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రంగారెడ్డిలో వచ్చేసి 38 వేకెన్సీస్, వరంగల్ డిస్టిక్లో 7 వేకెన్సీస్. తర్వాత మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్లో వచ్చేసరికి మీకు 40 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ కోర్టులో మీకు కొద్దిగా ఎక్కువ వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. వీటితో పాటుగా సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో వచ్చేసి 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్. తర్వాత సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్లో వచ్చేసరికి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే స్పెషల్ జడ్జ్ ఫర్ ద సిబిఐ కేసెస్ హైదరాబాద్, ఇందులో మీకు 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ జాబ్స్ కనుక మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోండి. మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటిది అయితే ఉండాలి, అంటే ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. దీనితో పాటుగా కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ని ఆపరేట్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ కూడా ఉన్నటువంటి వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 18 to 34 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అయితే ప్రొవైడ్ చేశారు. ప్లస్ రిజర్వేషన్ ఉండి డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూస్తే ఓసీబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటిది పే చేస్తే సరిపోతుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మెథడ్ అయితే మీరైతే ఒకసారి చూడండి. మీకు ఓవరాల్గా 100 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. అయితే ఓవరాల్గా 100 మార్క్స్కి మీకు 80 మార్క్స్కి రిటన్ టెస్ట్, ఒక 20 మార్క్స్కి వైవా వాయిస్ అంటే ఓరల్ ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారు.
దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కనుక మీరు చూస్తే 80 మార్క్స్కి ఎగ్జామ్ అని చెప్పాం కదా. సో 80 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 40కి 2 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. 40 క్వశ్చన్స్ వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్ మీద ఉంటున్నాయి. ఇంకొక 40 క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటాయన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుందని చెప్పారు. నెగిటివ్ మార్కింగ్ గురించి అయితే ఇక్కడ ప్రస్తుతం ఎక్కడ కూడా ప్రస్తావించినట్టయితే కనిపించట్లేదు. 80 మార్క్స్కి ఉంటుంది, 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, అలాగే 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ టైం కనుక మీరు చూస్తే 90 మినిట్స్ టైంగా అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక మీరు చూస్తే ఓసీ వాళ్ళకి 40% మార్క్స్ ఉండాలి, మరి ఎకనామికలీ వీక్ సెక్షన్ వాళ్ళకి కూడాను అంతే ఉండాలన్నమాట. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి 35% అయితే మార్క్స్ ఉండాలి. మరియు రిమైనింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 30% మార్క్స్ అయితే రావాలన్నమాట. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా వీటిని అయితే పెట్టారనమాట. ఇట్లా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని మాత్రమే ఇంటర్వ్యూకి అయితే పిలవడానికి అవకాశం అయితే ఉంటుంది. 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారని అయితే చెప్తున్నారు. తర్వాత డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూ టైంలో మీరు ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి అనేటువంటివి, అంటే ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మార్క్ లిస్టులు, పాస్ అయినటువంటి సర్టిఫికేట్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవిడెన్స్, అంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ పెడుతున్నారా లేదా మీ బర్త్ సర్టిఫికేట్ పెడుతున్నారా అనేటువంటిది మీరైతే డిక్లేర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 10th క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎక్కువ మంది పెడుతూ ఉంటారనమాట. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంపిటెంట్ అథారిటీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీస్. అంటే మీరు ఒక రిజర్వేషన్ కనుక మీరు క్లెయిమ్ చేసుకుంటున్నట్లయితే మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటుగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడాను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బీసీకి సంబంధించినటువంటి వాళ్ళైతే మీరు షో స్పెసిఫికల్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ ద గ్రూప్ అని అడుగుతున్నారు అనమాట. అంటే బీసీస్లో మీరు ఏ గ్రూప్కి సంబంధించినటువంటి వారు అనేది కూడా వీళ్ళైతే క్లియర్గా అడుగుతున్నారు. కాబట్టి మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది మ్యాక్సిమం మ్యాండేటరీ అని అయితే చెప్పుకోవచ్చు. అంటే కంపల్సరీగా మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 2 sets ఆఫ్ ద ఫోటోస్టాట్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ డ్యూలీ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఓరల్ ఇంటర్వ్యూ. అంటే గెజిటెడ్ ఆఫీసర్ నుంచి సైన్ చేసినటువంటి ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేటువంటివి కూడాను మీకు వైవా టైంలో, అంటే ఇంటర్వ్యూ టైంలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. వీటిల్లో మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్స్లో అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కోర్ట్స్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడాను ఇతర జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియోస్ కూడా అయితే మనం చేద్దాము. ఇప్పుడు మనం చేసినటువంటి నోటిఫికేషన్ వీడియో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అనమాట. వీటితో పాటుగా స్టెనోగ్రాఫర్ జాబ్స్తో పాటు టైపిస్ట్ జాబ్స్ కూడా పడ్డాయి. సో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడాను మేబీ టుడే ఆర్ టుమారో మీరైతే ఛానల్లో చూడొచ్చు.